ఎస్, తాను కాంగ్రెస్ లోనే ఉన్న రాజీనామాకు సిద్ధం. ఆ తర్వాత వచ్చే ఉప ఎన్నికకు రెడీ అంటూ సవాల్ చేసే రేంజ్ లో మాట్లాడారు దానం. అయితే ఇది ఓన్లీ దానం వ్యక్తిగత కామెంట్సా లేక అధిష్టానం నిర్ణయం కూడా ఇదేనా? అనర్హత వేటు పడుతుందని తెలిసే ముందే రాజీనామాకు దానం సిద్ధమయ్యారా? కానీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు రాజీనామాకు అనుమతి కానీ ఆయన కామెంట్స్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఖైరతాబాద్కు నిజంగానే బైపోల్ అనివార్యంగా మారనుందా? 2026లో బైపోల్ తప్పదా? తెలంగాణలో పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలకు ఇటీవల స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు ఆధారాలు లేవని అనర్హత ఫిర్యాదును డిస్మిస్ చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఇప్పటికే 5గురిపై స్పీకర్ నిర్ణయం ప్రకటించగా మరో 4 అనర్హతపై తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఆఖరికి కడియం శ్రీహరి కూడా తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా ఇక గట్టెక్కినట్టే. బీఆర్ఎస్ అనుకున్నట్టు ఉప ఎన్నికలు రావటం అంత ఆషామాషి కాదన్న ప్రచారం జరుగుతుండగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కీలక కామెంట్స్ చేశారు. ఎస్, నేను కాంగ్రెస్లోనే ఉన్నా, అవసరమైతే ఉప ఎన్నికకు వెళ్తా, మళ్లీ గెలుస్తా అంటూ సవాల్ చేసే రేంజ్ లో మాట్లాడారు దానం. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక తొలుత కండువా మార్చింది దానమే. పార్టీ మారటమే కాదు, ఏకంగా పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే ఇప్పుడు దానం పార్టీ ఫిరాయింపు నుంచి తప్పించుకోకుండా చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. మిగతా ఎమ్మెల్యేలంతా తాము ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. లేదు, వాళ్లు కాంగ్రెస్లో చేరారని నిర్ధారించడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేకపోవడంతో వారంతా సేఫ్గా బయటపడే ఛాన్స్ ఉంది. కానీ దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేయడంతో ఎటూ తప్పించుకోలేని పరిస్థితి ఉందని, అందుకే అనర్హత వేటు పడకముందే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గత నెలన్నర క్రితమే దానం నాగేందర్ రాజీనామాపై జోరుగా వార్తలు వెలువడ్డాయి. పార్టీ మారినట్టు పక్కా ఆధారాలున్నాయి కనుకనే ఇక చేసేది లేక దానం రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తున్నారని ప్రచారం జరిగింది. అది ఇప్పటివరకు అలా కొనసాగుతూనే ఉంది. తాజాగా దానమే దీనిపై ఓ స్పష్టత ఇచ్చారు. ఉప ఎన్నికకు రెడీ అన్నట్టు డేరింగ్ కామెంట్స్ చేశారు. దానికి ఇప్పటికే పార్టీ పెద్దలతో పాటు ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకున్నారు. రాష్ట్ర నాయకులు ఏఐసీసీ పెద్దల నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఏఐసీసీ నిర్ణయం రాగానే దానం నాగేందర్ ఏఐసీసీ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు దానం. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మరోసారి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా గెలుస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని, ప్రజల ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి, గెలుపు గుర్రం ఎక్కడం నాకేం కొత్త కాదన్నారు నాగేందర్. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో మరో అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. 2026లో ఖైరతాబాద్కు బైపోల్ జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు అక్కడ బలోపేతమయ్యేందుకు దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన దానంకు ఈ ఎన్నికతో తగిన బుద్ధి చెప్పాలని, తద్వారా కాంగ్రెస్కు పార్టీ మారినట్టు ఆరోపణలు ఉన్న మిగతా ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ మెసేజ్ పంపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే అధికార పార్టీగా గెలిచి చూపించాలని, ప్రజలంతా తమ వెంటే ఉన్నారని, జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తోంది. ఖైరతాబాద్లో బీజేపీ కూడా బలంగానే ఉంది. సో ట్రయాంగిల్ ఫైట్ తప్పనట్టే. ఏదేమైనా ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో ఖైరతాబాద్ కూడా గెలుస్తామని పార్టీ భావిస్తోంది. కనుక దానం నాగేందర్తో రాజీనామాకు పార్టీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.